వేదికపైన ఉన్నటువంటి గౌరవనీయులు, తెలుగు రాష్ట్రాల్లో అలానే దేశమంతా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి అత్యంత ప్రేక్షక అభిమానం కలిగినటువంటి మన అభిమాన నటుడు శ్రీ చిరంజీవి గారు, మిత్రులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు, గౌరవనీయులు శ్రీ కేవీపీ రామచంద్రరావు గారు, గౌరవనీయులు రామచంద్రమూర్తి గారు, ఎంఎస్కో సంస్థ అధిపతి మిత్రులు విజయ్ కుమార్ గారు, పట్టాభిరామ గారి శ్రీమతి జయ గారు, ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పెద్దలు, గౌరవనీయులు, ముఖ్యంగా అత్యంత గౌరవనీయులు నాకు వరప్రసాద్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు, అలానే హైకోర్టు జస్టిసులు ఇద్దరు రాజేశ్వర్ గారు, హర్నాథ్ గారు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రమేష్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మాజీ డీజీపీలు ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు, చవాంగ్ గారు, అలానే గొప్ప డాక్టర్లు చాలామంది వచ్చారు, మన రవీంద్రనాథ్ గారితో సహా చాలామంది ఉన్నారు ఇక్కడ. అలానే డిఆర్డిఓ నుంచి డైరెక్టర్ జనరల్స్, అలానే డైరెక్టర్స్, ఇస్రో డైరెక్టర్స్, చాలామంది ఇట్లా రకరకాల ఎవరైతే వ్యక్తులు అందరూ ఉన్నారో మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కీర్తిశేషులు పట్టాభిరామ గారు మంచి మిత్రులు, చాలాసార్లు వారితో గడపడం జరిగింది. నాకు వారి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో మానసిక వికాసానికి, మానసిక రుగ్మతలను దూరం చేయడానికి విపరీతంగా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన చాలా ఎత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ తర్వాతనే ఎవరైనా కానీ అంత తీవ్రంగా ప్రయత్నించి మొత్తం కళాశాలలు, కాలేజీలు, స్కూల్స్, రకరకాల వాటిలో వెళ్ళి వీళ్ళందరికీ కూడా రకరకాల మాధ్యమాల ద్వారా తెలియజెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వారి పేరుతో ఈరోజు ఒక అవార్డు ఇవ్వాలనుకోవటం, దానికి మొత్తం కృషి చేసినటువంటి విజయ్ కుమార్ గారికి అభినందనలు. వారి పేరుతో ఈ అవార్డు నాకు ఇచ్చేందుకు నిర్ణయించినటువంటి రామచంద్రమూర్తి గారి కమిటీకి, వాళ్ళందరి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంటే డిఆర్డిఓలో డిఫెన్స్ కోసం పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు వేల మంది రాత్రింబాళ్ళు మొత్తం వాళ్ళ జీవితాన్ని ధారపోసినటువంటి వేల మంది సైంటిస్టులు ఈ దేశంలో ఉన్నారు. వీళ్ళందరూ ఈ కొన్ని దశాబ్దాల నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి తీవ్రంగా కష్టపడి పనిచేసిన దానివల్ల ఈరోజు భారతదేశం ఒక స్వతంత్రంగా అన్నీ తయారు చేసుకోగలిగినటువంటి, స్వతంత్రంగా ఈ దేశాన్ని రక్షించుకోగలిగినటువంటి స్థితికి వచ్చింది. వందల మంది, వేల మంది సైంటిస్టులు వీళ్ళందరూ. నేను మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, ఈ అవార్డు ఏదైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ తరపున గుర్తింపుగా ఒక వ్యక్తిని ఒక గుర్తింపుగా పెట్టుకొని అది నాకు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా 1960లో ఒక తెలుగువాడు డిఆర్డిఓ చైర్మన్గా అయ్యారు, సూరి భగవంతం గారు. దాని తర్వాత తెలుగు వ్యక్తి డిఆర్డిఓ చైర్మన్గా కావటం, నేను కావటం వల్ల తెలుగులో ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఈ శాస్త్రవేత్తలందరికీ కూడా ఒక సింబాలిక్గా సతీష్ రెడ్డి కనిపించారు. అందుకని నాకు ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డుని మొత్తం మా శాస్త్రవేత్తలు ఎవరైతే పనిచేశారో, తీవ్రంగా కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా నేను ఇది సమర్పిస్తున్నాను. ఈరోజు ఈ అవార్డు కార్యక్రమం జరుపుకోవటం
కాకతీయంగా అయినా కూడా ఒక మంచి రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. మన కార్గిల్ యుద్ధంలో మన సైనికులు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, అత్యంత ఎత్తైనటువంటి హిమాలయాల్లో, అత్యంత చలి ప్రదేశంలో పోరాడి అక్కడ ఉన్నటువంటి ముష్కరుల్ని సంహరించి మన భారతదేశానికి విజయం సాధించినటువంటి రోజు. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఒక డిఫెన్స్ శాస్త్రవేత్తకి అవార్డు ఇవ్వటం అనేటువంటిది ఈ చాలా గర్వించదగినటువంటి విషయం. మనం అందరం కూడా ఈ కార్గిల్ విజయం సాధించినటువంటి దాని తర్వాత ఈరోజు ఆర్మీ చీఫ్ స్టేట్మెంట్ మన పేపర్లో చూసాం. ఆ కార్గిల్లో మనకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆపరేషన్ సింధూర్లో అత్యంత అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించామని చెప్పి ఈ సైన్యులందరూ కూడా మనం నివాళులు అర్పించాలి. నేను ముఖ్యంగా వేదికమైనటువంటి పెద్దలు ఎవరైతే నా గురించి చాలా విషయాలు మాట్లాడారో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ముఖ్యంగా మన ముఖ్య అతిథి చిరంజీవి గారు గత కొన్ని సంవత్సరాలుగా అప్పుడప్పుడు సందర్భాల్లో కలిసి మాట్లాడుకోవడం, కలిసిన ప్రతిసారి చాలా మంచి విషయాలు చర్చించుకోవటం. ముఖ్యంగా వారు నాకు రెండుసార్లు చెప్పారు. 2018లో నేను రవీంద్ర భారతిలో ఉన్నప్పుడు ఈ న్యూస్ వచ్చింది, నాకు వెంటనే వెంకయ్య నాయుడు గారు చెప్పారనేటువంటి గుర్తుపెట్టుకొని చెప్పడం అనేటువంటిది. మాకు ఆయనకి తెలియకుండా ఒక చిన్న సంబంధం కూడా ఉంది. ఆయన చిన్నప్పుడు ఏ వీధిలో అయితే నెల్లూరులో ఉన్నారో నేను అదే వీధిలో మా నాన్నతో పాటు అదే వీధిలో నేను ఉండటం జరిగింది. ఇవాళ ఉదయమే చెప్తున్నాను వారికి ఆ వీధిలో ఉన్నాం, అట్లాంటి మనకు ఒక సంబంధం ఉంది అని చెప్పి. అలానే మిత్రులు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు దాదాపు 35 సంవత్సరాల నుంచి మిత్రులు. అన్ని విషయాలు పూర్తిగా ఇద్దరికి తెలిసినటువంటి వ్యక్తి, అత్యంత ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి, అత్యంత రాత్రింబౌళ్ళు పనిచేయగలిగేటువంటి వ్యక్తి. చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు నా గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే వేదిక మీద ఉన్నటువంటి అందరూ ఎవరైతే నాకు ఎప్పుడు వారు ఆశీస్సులు అందిస్తూ ఉంటారో, రామచంద్రమూర్తి గారు, రామచంద్రరావు గారు, కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నేను పూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొద్దిగా మనం మన దేశ రక్షణ గురించి కొద్ది మాటలన్నా ఈ సందర్భంగా ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ఒక రక్షణ రంగ శాస్త్రవేత్తకు అవార్డు ఇచ్చినప్పుడు కొద్ది విషయాలన్నా మనం తెలుసుకోవడం ముఖ్యం. భారతదేశం ఏమీ లేనటువంటి స్థితి నుంచి పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడేటువంటి స్థితి నుంచి ఈరోజు చాలా ఎక్కువగా, అత్యంత ఎక్కువ భాగం భారతదేశంలో మనం స్వదేశీయంగా అన్నీ తయారు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్తాను నేను. టుడే వీఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ మిసైల్స్, radars, sonars, torpedoes, airborne early warning systems, AWACS systems, tanks, guns, armored vehicles, ships, submarines. ఇవన్నీ కూడా మనం స్వంతంగా స్వదేశంగా మనం తయారు చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చాం. అలానే ఈ మధ్యకాలంలో చూసినటువంటి అద్భుత విజయాలు చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో సమానంగా మనం వచ్చాం. ఇప్పుడు ఇందనకనే ఆడియో విజువల్లో చూపించారు. మనం యాంటీ శాటిలైట్ అంటే అంతరిక్షంలో తిరిగేటువంటి ఒక శాటిలైట్ని, ఒక క్షిపణిని పంపించి సెంటీమీటర్స్ యాక్యురసీతో దాన్ని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక పరిస్థితి భారతదేశం, రష్యా, అమెరికా, చైనా తర్వాత భారతదేశం 4వ దేశంగా వచ్చింది. మనకి ఇదివరకు ఒక గన్ లేదు. మనం బోఫర్స్ అనేటువంటి గన్ గురించి మనం అందరం విని ఉంటాం, కొనేవాటి వాళ్ళం. మనకి గన్ లేకపోతే మనం గన్ తయారు చేసుకోగలిగాం. ఆ గన్ తయారు చేసుకునేటువంటి గన్ ఒక అడ్వాన్స్డ్ టోడే అరే గన్ సిస్టమ్ అని, ATACMS అని 155 ఆర్టిలరీ గన్ అంటారు. ఈ గన్ మనం భారతదేశంలో తయారు చేసుకుని ఇప్పుడు 2 సంస్థలు టాటా, భారత్ ఫోర్జ్ అనేటువంటి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ గన్ పరిస్థితి ఏంటంటే ఆ గన్ ప్రయోగించినటువంటి షెల్
ఎంత దూరం వెళ్తుందంటే ప్రపంచంలో ఇంకా ఏ గన్ కూడా అంత దూరం ప్రయాణం చేయగలిగినటువంటి షెల్ని చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. భారతదేశం ఈరోజు నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. పోయిన సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటలో ప్రధానమంత్రి గారు ప్రసంగించేటప్పుడు సెరెమోనియల్ ఫైరింగ్ ఆఫ్ ఎ గన్ జరుగుతుంది. అప్పటి వరకు మనం విదేశాల నుంచి తెచ్చుకున్నటువంటి గన్నులే మనం వాడేటువంటి వాళ్ళం ఆ సెరెమోనియల్ ఫైర్కి. ఆ రోజు మన దేశంలో మనం తయారు చేసుకున్న గన్ అక్కడ వాడటం, ప్రధానమంత్రి గారు రోజు చాలా సగర్వంగా చెప్పారు, 75 साल के बाद आज लाल किला पे देश के स्वातंत्र के अवसर पर देश में बनाया गन का आवाज़ सुनाया आपने. ఆ పరిస్థితి ఈరోజు ఇట్లాంటిది ఏదో ఈ మధ్యనే మనం ఒక పరీక్ష జరిపారు డిఆర్డిఓ, ఒక యాంటీ షిప్ మిసైల్ అని. చాలా సుదూరం, అంటే దూరాలు మనం ఎంత పోతాయో చెప్పుకోకూడదు ఇక్కడ. చాలా సుదూరం వెళ్ళి అక్కడ ఉండేటువంటి షిప్ని వెతికి దాన్ని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక మిసైల్. ఆ మిసైల్ ప్రపంచంలో ఎక్కడా ఏమీ లేనటువంటి ఒక గొప్ప క్షిపణి. ఎందుకంటే దాదాపు 80% హైపర్సానిక్, అంటే ధ్వని వేగం కంటే ఒక 8 రెట్లు వేగంతో అది ప్రయాణించేటువంటి క్షిపణి. ఇది ప్రపంచంలో ఎవరి దగ్గర రాలేదు, ఒక భారతదేశం దగ్గర మాత్రమే అలాంటి క్షిపణిని మనం తయారు చేసుకోగలిగాం, యాంటీ షిప్ మిసైల్ అని. ఇట్లాంటి ఎన్నో మనం అద్భుత విజయాలు. ఈ మధ్యనే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఎస్ఎల్ అనేటువంటి ల్యాబ్ ఒకటి ప్రయోగించింది. ఒక క్షిపణిని ప్రయోగిస్తే ఆ క్షిపణిలో చివరి భాగంలో ఉండేటువంటి పేలోడ్స్ అంటాం, ఏదైతే ధ్వంసం చేసేటుంటాయో, ఒకటి క్షిపణిలో మూడు ఉండి మూడు ఇతర ప్రదేశాలకు, వేరు ప్రదేశాలకు వెళ్ళి ఆ వేరు ప్రదేశాల్లో ఉండేటువంటి వాటిని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక క్షిపణిని భారతదేశం ఈరోజు తయారు చేసుకొని ఒకటే క్షిపణిలో 3 క్షిపణులను ప్రయోగించేటువంటి స్థాయికి భారతదేశం చేరింది. ఇది పరిస్థితి. కొన్ని వేల, ఈరోజు దాదాపు 25,000 ఇండస్ట్రీస్ డిఫెన్స్ కోసం పనిచేస్తున్నాయి. 25,000 ఇండస్ట్రీస్ పనిచేస్తున్నాయి. పరిస్థితి ఏంటంటే పోయిన సంవత్సరం 1,78,000 కోట్ల సామాగ్రిని భారతదేశంలో తయారు చేసుకోగలిగారు. ఇందులో సత్యకుమార్ గారు చెప్తున్నారు, ఇదివరకు మనం పూర్తిగా విదేశాల మీద ఆధారపడేటువంటి వాళ్ళం, దాదాపు మొత్తం మనం ఇక్కడ తయారు చేసుకోగలుగుతున్నాం. ఎగుమతులకు మనం తయారు చేస్తున్నాం. సంవత్సరం ఎగుమతులు దాదాపు 15,000-20,000 వేల కోట్లు పెరుగుతూ వస్తున్నాయి. భారతదేశంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సంస్థలకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే ఆర్మేనియా అనేటువంటి దేశం యొక్క రిపబ్లిక్ డే పెరేడ్ జరిగింది, జస్ట్ ఒక నెలనోడు. ఆ ఒక్క రిపబ్లిక్ డే పెరేడ్లో భారతదేశంలో తయారైనటువంటి 3 ఎక్విప్మెంట్స్ వాళ్ళ పెరేడ్లో ఉన్నాయి. ఆకాశ్ మిసైల్, పినాకా అని చెప్పి, తర్వాత ఏటాక్స్ గన్ అని ఒక విదేశీ దేశం యొక్క పెరేడ్లో భారతదేశం యొక్క సామాగ్రి ఒకటే పెరేడ్లో ఉండటం గొప్ప విషయం. ఈ పరిస్థితికి వచ్చాం. రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం ఒక లీడర్గా ఎదుగుతామని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. మనం ఖచ్చితంగా కూడా ఎవరికి తీసిపోము. ఈరోజు ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా మనం తయారు చేసుకోగలం. దాదాపు 65-70% ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదంతా చేసుకోగలిగాం. అందుకనే మనం ఖచ్చితంగా చెప్పచ్చు, ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక ఘన విజయం భారతదేశానికి. ఎందుకంటే మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి ఎక్విప్మెంట్ వాడి ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించాం. ఏ రకమైనటువంటి ఆల్మోస్ట్ ఆల్ 80%, 90% ఎక్విప్మెంట్ మన స్వదేశంలో తయారైనవి. రెండవది, మనం ఏదైతే టార్గెట్స్ అనుకుంటున్నామో, టెర్రరిస్ట్ క్యాంపులు కావచ్చు, ఆ ఇళ్ళు చుట్టుపక్కల ఇళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కాకుండా, లేకుంటే అక్కడ ఉన్నట్టు ఏరోడ్రోమ్స్, లేకపోతే ఇంకొకటి ఉన్నట్టు బంకర్స్, ఇవన్నిటిని కూడా మనం ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో ధ్వంసం చేశాం. కానీ రెండో వైపు చూడండి, పాకిస్తాన్ కొన్ని వందల డ్రోన్స్ని, కొన్ని వందల రకరకాల మిసైల్స్ని, ఇంకొకటిని అన్నిటిని పంపించింది. ఒక్కదాన్ని కూడా వచ్చి భారతదేశంలో మన ఒక్క లక్ష్యాన్ని కూడా తగలనేయకుండా మనం దారిలో ధ్వంసం చేయగలిగాం. ప్రపంచం నిబ్బురుపోయింది. ఇంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక ఇజ్రాయెల్లోనో అమెరికాలోనో ఎక్కడో మాత్రమే ఉంటుంది, ఐరన్ డోమ్ అని అనుకుంటే వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో మొదటిసారి చూశారు. భారతదేశం పూర్తిగా దేన్ని కూడా వచ్చి ఇక్కడ ఉండేటువంటి మన ఆస్తులను కానీ నగరాలను కానీ ధ్వంసం చేయకోకుండా మొత్తం అడ్డుకుంది అనేటువంటి ఇంత ఓపెన్గా మీరు పేపర్లో దొరుకుతుంది. ఒక్క ప్రాంతానికి వచ్చి ఒక్క మిసైల్ కానీ ఇంకొకటి కానీ ఏ రోజు ఎక్కడే కాలేదు, మొత్తం ఆకాశంలో ధ్వంసం చేయలేదు. ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని భారతదేశం, భారత యొక్క శాస్త్రవేత్తలు ప్రభుత్వ సహకారంతో సాధించారు. మరిన్ని రాబోయే రోజుల్లో ఇప్పుడు యంగ్స్టర్స్, ముఖ్యంగా యువత, పటాభరాం గారి గురించి చెప్పేటప్పుడు మనం ఒక విషయం చెప్పాలి. యువత చాలా అద్భుతంగా వస్తున్నారు. 2016లో ఈ దేశంలో 458 స్టార్టప్స్ ఉండేటి, అంతే ఉండేటి. ఈరోజు 2,35,000 స్టార్టప్స్ ఈ దేశంలో వచ్చాయి. అందరూ కూడా యంగ్స్టర్స్.
అద్భుతమైన విజయాలు మనం మొన్ననే చూసాం. ఇక్కడ స్కై రూట్ అనేటువంటి యంగ్స్టర్ సంస్థ ఒక అంతరిక్షంలో శాటిలైట్స్ని ప్రవేశించగలిగింది. ఇంకా మీకు చాలా అద్భుతమైన విజయాలు సాధించినటువంటి దాదాపు కొన్ని వేల స్టార్టప్స్ ఈరోజు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో వచ్చాయి. వాళ్ళందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ప్రపంచ దేశాలు వచ్చి వాళ్ళందరికీ ఫండింగ్ చేస్తున్నాయి. అమెరికా, జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, వీళ్ళందరూ ఈ కొత్త యంగ్స్టర్స్ 25-26 సంవత్సరాల పిల్లల దగ్గర ఈ దేశాలన్నీ వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. అంత అద్భుతమైన. సో రాబోయే రోజుల్లో మనం ఈరోజు భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో యువత ఖచ్చితంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోతానని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. అలా బివి పట్టాభిరామన్ గారు లాంటి వాళ్ళు మరింత మంది వచ్చి, ఆయన శిష్యులు మరింత వచ్చి భారత యువతకు, భారత విద్యార్థులకు మనము వికాసం కలిగించి, వారిలో ఇన్స్పిరేషన్ కలిగించి, ఉత్తేజం కలిగించి మరిన్ని అద్భుత విజయాలు సాధించి భారతదేశాన్ని ప్రపంచంలో ఒకటిగా నిలబెడతారని చెప్పి ఈరోజు బివి పట్టాభిరామన్ గారి అవార్డు తీసుకునే సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవార్డుని మా శాస్త్రవేత్తలందరూ కూడా నేను సమర్పించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.